నా 49 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి నాయకుడిని పార్టీని చూడలేదు. దమ్మున్న నాయకుడిని నువ్వు చూస్తుండవులే. 49 ఏళ్ళ రాజకీయాలు నీలాగా అందరూ నీచాతి నీచమైన రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారని నీ భావ్యం. జగన్మోహన్ రెడ్డి గారు అట కాదు కదా, కాలర్ పైకి ఎగరేసి చెబుతా ఉన్నావు. ఓడిపోతే ఓడిపోయావా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అని చెప్పి నిజాయితీగా ఉన్నాడు. ఎవడి కాళ్ళు పట్టుకోలా, నీలాగా ఎవరిని రోజుకు అమనాబుద్ధులు తిట్టి మళ్ళీ వెళ్ళి వాళ్ళ సంఖ్యలో దూరల చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగానే చూస్తా. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజలు ఏదైతే జన నాయకుడు, జన హృదయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసమే పుట్టినవాడ, ఆపేదెవరు, నిన్ను ఆపేదెవరు రా జగనన్న అని చెప్పి వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎక్కడికి వెళ్ళినా రోడ్ల వెంబడి జగన్మోహన్ రెడ్డి గారి కోసం గంటల గంటలు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఆ రోజంతా నడుస్తూ ఉన్నారు. నువ్వెవరు చూస్తానికి? ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? నువ్వు నేరస్తుడిగా చూస్తా ఉంటా. ఒక నేరస్తుడు నువ్వే. 21 కేసులు ఉన్నాయి నీ మీద. ఆల్రెడీ కేసుల మీద బయట ఉన్నావు. నువ్వు నేరస్తుడివి. మద్యం కుంభకోణంలో నేరస్తుడు నువ్వు, ఏదైతే ఇసుక కుంభకోణంలో నేరస్తుడు నువ్వు, ఫైబర్ నెట్లో నేరస్తుడివి, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో నేరస్తుడివి, స్కిల్ డెవలప్మెంట్లో రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఓ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా, ఓ నేరస్తుడు చంద్రబాబు నాయుడా. నీ ఖైదీ నెంబర్ తెలుసు కదా ఎంతో. ఓ ఖైదీ నెంబర్ డాష్ చంద్రబాబు నాయుడు గారు. మరి చెప్పాలి కదా, నువ్వు ఎవడు చంపుతా అన్నాడు,